శ్రీ ఉలగలంత పెరుమాళ్ ఆలయము కాంచీపురంలో వామనమూర్తికి అంకితం చేయబడిన పురాతనమైన ఆలయము. మేము వెళ్ళిన రోజు జనవరి 25వ తారీఖు రథసప్తమి. గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఆలయంలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నట్లున్నాయి. ఇక్కడ వామనమూర్తి విగ్రహము 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహము. నల్లగా చాలా బాగుంది విగ్రహము. పెరుమాళు తన ఎడమకాలును ఆకాశం వైపుకి ఎత్తి విశ్వం యొక్క కొలతను సూచిస్తూ తన కుడి పాదాన్ని బలిచక్రవర్తి తలపై ఉంచినట్లు ఉంటుంది. ఈ ఆలయము మనోహరమైన అరుదుగా కనిపించే రూపం. ఎడమ చేతిలో 2 వేళ్ళు చాచి ఉంచబడి ఉంటాయి. ఇది 2 అడుగులను సూచిస్తుంది. కుడి చేతిలో 1 వేలు 3వ అడుగు ఎక్కడ ఉంచాలి అని అడుగుతుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయము. 4 దివ్యదేశాలు ఉన్నాయి ఈ ఆలయంలోనే, అంటే 108 దివ్యదేశాలలో ఒకటి. తర్వాత మేము వామనమూర్తి పెరుమాళ్ ఆలయం నుంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరం కలిసి రూములకు వచ్చాము. మా రూముల దగ్గర ఈరోజు సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తున్నాము. నాగమణి గారని ఆమె మొత్తం సూర్యభగవానుడికి సమర్పించే వస్తువులన్నీ తీసుకొని వచ్చారు. అంటే ఆవు పాలు, పిడకలు, పూజకు సంబంధించిన సమస్తం తీసుకువచ్చారు. మాలో కొంతమందికి ఈరోజు కామాక్షి అమ్మవారి చెరుకుగడ లభించింది. ఆ చెరుకుగడతోనే నైవేద్యాన్ని కలిపాము మేమందరము. అలాగే ఆ పిడకలు, ఆవు పిడకలతో సహా తీసుకొని వచ్చారు. ఆవు పిడకలు, ఆవు పాలు, మొత్తం సూర్యభగవాను చిత్రపటం కూడా తీసుకొని వచ్చారు. నిజంగా ఆమె చాలా గ్రేట్ అనిపించింది. వామనమూర్తి ఆలయంలో పెట్టుకుందాం అనుకుంటే అక్కడ వాళ్ళు వద్దు అన్నారు. అందుకని మేము మా రూముల దగ్గరికి వచ్చి మా రూముల దగ్గర కింద కార్ పార్కింగ్లో నైవేద్యం తయారు చేసి సూర్యభగవానుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించి మేమందరము తీర్థప్రసాదాలు తీసుకున్నాము. ఈరోజు అలా నాగమణి గారి వలన అందరము కలిసి ఈరోజు ఈ పూజలో పాల్గొన్నాము.